హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఊటీ టూరు. ముందుగా మనం విజయవాడ నుంచి కోయంబత్తూర్ చేరుకొని అక్కడి నుంచి బస్సులో ఊటీ అయితే చేరుకుందాము. అక్కడి నుంచి ముందుగా మనం కూనూరు అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇది ల్యాండ్స్ రాక్, ఇది కూనూరు. ఇక్కడ ఇది హైయెస్ట్ పీక్ పాయింట్ ఊటీలోనే. ఇక్కడి నుంచి చూస్తే 3 స్టేట్స్ బోర్డర్స్ అయితే కనిపిస్తాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ. ఇది సూసైడ్ పాయింట్ అని కూడా అంటారు. ఈ వ్యూ చూడండి ఎంత బావుందో. ఇక్కడి నుంచి చూస్తే చూడండి ఆ కొండ అయితే మనకి మనిషి పడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తుంది కదా! దీని తర్వాత మనం డాల్ఫిన్ నోస్‌కైతే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చూడండి మొత్తం గ్రీనరీగా ఎంత బావుందో ఆ సీన్ అంతా చాలా బావుంది కదా! ఇక్కడి నుంచి చూడండి ఇది టీ ఎస్టేట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇదేనండి డాల్ఫిన్ నోస్. తర్వాత మనం టీ ఎస్టేట్ అయితే చూద్దాము. చూడండి దట్టమైన అడవి మధ్యలో టీ ఎస్టేటు, ఆ పొగమంచు ఎంత బావుంది గదా! చూడటానికైతే చాలా బావుంది సీనరీ. దీని తర్వాత మనమైతే సిమ్స్ పార్క్ అయితే వెళ్తున్నాము. ఇది కూడా కూనూరులోనే ఉంది. ఈ టీ ఎస్టేట్ దాటిన తర్వాతే మనం చూసేది సిమ్స్ పార్క్ అనమాట. ఈ సిమ్స్ పార్క్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది చూడటానికి కనీసం గంట పైనే పడుతుందండి మొత్తం తిరిగి రావాలంటే. చాలా పెద్ద పార్కు. మొత్తం గ్రీనరీగా ఎంత బావుందో. చూడండి ఈ వాటర్ మధ్యలో చేపలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత ఈ పార్క్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:30 దాకా ఓపెన్ చేసే అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బావుందో. ఇది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఈ గవర్నమెంట్ గూడా. చూడండి సీనరీ అయితే చాలా బావుంది. చాలా మొక్కలు, చాలా పూల మొక్కలైతే చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికైతే బోటింగ్ గూడా ఉంటుందండి. అదిగోండి ఎదురుగా అక్కడ కనిపిస్తుంది కదా! చిన్న పిల్లలకి మాత్రమే. చాలా బావుంటుంది. ఆ వాటర్ నిండా బోలెడన్ని రకరకాల చేపలు గూడా ఉన్నాయి. దీని తర్వాతయితే మనం దొడ్డపేట పీక్ పాయింట్‌కయితే వెళ్తున్నాము. ఇదిగోండి చాలా బావుంటుంది సీనరీ అయితే. ఈ పీక్ పాయింట్ చాలా బావుంటుంది. చూడండి ఇక్కడ ఆ మేఘాలు, ఆ కొండలైతే మామూలుగా లేదసలిక్కడ. చాలా బావుంది. మీరు కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. దాని తర్వాత మనమైతే ఊటీలో మనం బొటానికల్ గార్డెన్‌కయితే వెళ్తాము. ఈ పీక్ పాయింట్ చూసిన తర్వాత ఇక్కడి నుంచి. ఇక్కడ ఈ గవర్నమెంట్ అయితే మనకి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ గార్డెన్స్ అవన్నీని. చూడండి ఇది బొటానికల్ గార్డెను. చూడండి ఎంత బావుందో. రకరకాల పూల మొక్కలైతే ఉన్నాయి. నేనెక్కడా చూడలేదు ఇన్ని రకాల పూల మొక్కలైతే ఉన్నాయి. పూలు కూడా చాలా బావున్నాయి. చాలా మెయింటైన్ చేస్తున్నారు. ఇగోండి చూడండి రకరకాల పూలున్నాయి. దాని తర్వాత రోజ్ గార్డెన్‌కైతే వెళ్ళాము. ఇదేనండి రోజ్ గార్డెను. ఇక్కడ ఫ్లవర్స్ మామూలుగా లేవు. చాలా పెద్ద ఫ్లవర్సు. ఒక్కొక్క ఫ్లవరు నా అరచేయి కన్నా పెద్దగా ఉంది. మిగిలిన ప్లేసెస్ అన్నీ పార్ట్ 2లో చూపిస్తాను. కంటిన్యూ పార్ట్ 2.